హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనపీసీ.com. లాస్ట్ వీడియోలో నేను ఏ కంపెనీ రూటర్కైనా సరే ఎలా డిఫాల్ట్ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఉంటాయో వాటితో ఎలా లాగిన్ కావాలని చెప్పాను. సో ఆ డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలన్నది ఈ వీడియో. ప్రస్తుతం మీకు స్క్రీన్పై కనిపిస్తున్న వీడియోలో ఏ కంపెనీ వైఫై రూటర్ అయినా ఆండ్రాయిడ్ మొబైల్లో ఐపీ టూల్స్ అనే అప్లికేషన్ ఉపయోగించి ఆ రూటర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, అదేవిధంగా ఆ రూటర్ వైఫైలో ఉన్నటువంటి వైఫై పాస్వర్డ్ని తెలుసుకోవడం మరియు ఆ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలన్నది లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ప్లేస్టోర్ నుంచి మొదటగా మీరు ఐపీ టూల్స్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు రూటర్ సెటప్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు రూటర్ యొక్క లాగిన్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనకు దీని యొక్క డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దీన్ని లాగిన్ కావాలంటే ఈ టీపీ లింక్ యొక్క డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్. లాగిన్. ఇప్పుడు రూటర్ యొక్క పేజ్లోకి మనం లాగిన్ అయ్యాం. ఈ రూటర్లోకి లాగిన్ అవ్వడానికి ఇంతకుముందుకు డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాం కదా, అడ్మిన్ అని. ఇప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మనకు సిస్టమ్ టూల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద పాస్వర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ మనకు ఇక్కడ ఓల్డ్ యూజర్ నేమ్ ఉంది కదా, అది ఎంటర్ చేయాలి. ఓల్డ్ యూజర్ నేమ్ అదేవిధంగా ఓల్డ్ పాస్వర్డ్. ఈ టీపీ లింక్ ఇక్కడ వచ్చేసి ఓల్డ్ యూజర్ నేమ్, డిఫాల్ట్ అడ్మిన్, పాస్వర్డ్ కూడా అడ్మిన్. నెక్స్ట్ ఇక్కడ మనం కొత్తగా యూజర్ నేమ్ ఏవి తెలుసుకున్నాం, అదేవిధంగా పాస్వర్డ్ ఏమి తెలుసుకున్నాం ఎంటర్ చేయండి. నేను ఇక్కడ యూజర్ నేమ్ మనపీసీ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ సేవ్. ఇప్పుడు లాగిన్ అయ్యి చూడండి. మన పీసీ ఇంతకుముందు చేంజ్ చేసాం కదా మనం ఇది. నెక్స్ట్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8. లాగిన్. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసాం. ఈ రూటర్కి మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే ఈ రూటర్ని మనం రీసెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రూటర్కి బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ ఉంటుంది. ఈ విధంగా ఆ హోల్లో ఒక పిన్ పెట్టి మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రెస్ చేసేటప్పుడు ఈ రూటర్కి తప్పనిసరిగా పవర్ అనేది ఆన్లో ఉండాలి. అలా ఆన్లో ఉన్నప్పుడు ఈ గుండు పిన్ ప్రెస్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ కూడా మొత్తం అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్కి అయిపోతాయి. మన రూటర్ కొన్నప్పుడు అయితే కంపెనీ వాడు ఏ సెట్టింగ్స్ చేసి ఉంటాడో సేమ్ యాస్టిస్ అదే సెట్టింగ్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఈ రూటర్ను మనం రీసెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీపీ లింక్ అయ్యింది అనుకోండి, అప్పుడు దాంట్లో ఉన్నటువంటి డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి, అడ్మిన్. అదేవిధంగా దాని లోపల కూడా సెట్టింగ్స్ అన్నీ కూడా యాస్టిస్ డిఫాల్ట్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు.